మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి ఒక గోల్డ్ షాప్ సెంటర్ లో ఉన్నాం. ఇది పెళ్లి సీజన్, మే అంటే పెళ్లి సీజన్ కి మాత్రం పెట్టింది పేరు చెప్పవచ్చు. ఇది మే సీజన్ లో పెళ్లిళ్ళ ముహూర్తాలు ఫిక్స్ చేయడంతో ఈ బంగారం షాపులన్నీ కొంత బంగారు కొనుగోలులో బిజీగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం విజువల్ చూసుకోవచ్చు, అన్ని షాపులు మొత్తం విలవిలబోతున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే బంగారం ధరలు అమాంతం, ఆకాశాన్ని కాదు కదా అంతరిక్షాన్ని తాకేలా ఉన్నాయి బంగారు ధరలు. మరి ఈ అంతరిక్షం తాకుతున్న ఈ బంగారు ధరలు మరి రోజుకి తగ్గుతాయా లేదా బంగారు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం మన మహబూబాబాద్ లో ఒక బంగారు దుకాణం దగ్గర ఉన్నాం. అసలు లోపలికి వెళ్ళి ఏ విధంగా కొనుగోలు చేస్తారో, ఏ విధంగా ఉందని అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మహబూబాబాద్ లో ఉన్న ఒక గోల్డ్ షాప్ లో ఉన్నాం. ప్రస్తుతానికి వాళ్ళకి చూసుకోవచ్చు, కొంతమంది మహిళలు మాత్రం ఇక్కడ గోల్డ్ కొనుగోలు కొంత ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా భారతీయ సాంప్రదాయం సంస్కృతుల్లో బంగారానికి మాత్రం వెళ్ళకట్టలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు కూడా అంటే చిన్న పేదింటి వారు కూడా బంగారం కొనుక్కోవాలి, వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది, వాళ్ళకి స్తోమత దగ్గర కూడా బంగారం కొనుక్కుంటున్నారు. అయితే రాబోయే రోజులు అంటే ఈ మేలో ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో పిల్లల సీజన్, ఈ పిల్లల సీజన్ లో కానీ శుభకార్యాలు కానీ తర్వాత ఏ కార్యక్రమం అయినా బంగారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగారం లేదే ఫంక్షన్ కూడా పోరు. ఇలా మహిళలకి మాత్రం చాలా ఇష్టమైంది. వాళ్ళ అన్నం తినకుండా ఉన్నామంటూ ఉంటారు, కానీ బంగారం అనేది మాత్రం ఉండలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకంత ఇలాంటి బంగారం కూడా కొన్ని కుటుంబాలలో చిచ్చుపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారం కూడా అని చెప్పేసి కొన్ని గొడవ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మన షాప్ లో ఉన్న ఒక మహిళల మొత్తం ఇక్కడ గోల్డ్ మొత్తం ఇట్లా కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ రోజుకి ఈ బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో మరి మహిళలు గోల్డ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నారా లేదా వాళ్ళు మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, ఏంటి సార్ బంగారం పరిస్థితి రోజు పెరుగుతుంది, ఎలా ఉంది? పేరు నా పేరు సోని. ఇక్కడికి వచ్చారు, బట్టలు తీసుకుందామని వచ్చాను. మేమైతే స్టార్టింగ్ బంగారం అప్పుడు నోట్ల రద్దుకు ముందు బంగారం తీసుకున్నప్పుడు అయితే 27,28,000 ఉండే. ఇప్పుడు 1,00,000కి వచ్చింది. అప్పుడు ఏం తీసుకుందామన్నా కొంచెం తక్కువే ఉండే, నోట్ల రద్దు తర్వాత ఇంత పెరిగింది. నీకు తెలిసిన ధర చిన్నప్పటి నుంచి బంగారం ఇప్పటి నుంచి 2002లో మా అక్క పెళ్లి చేసినాం. అప్పుడు తులం 3,000 ఉండే తులం రేటు. ఇప్పుడు ఇంత ఉంది, 1,00,000. ₹1,00,000 మరి మహిళలు కొనుక్కోడానికి వెనకాడ చేస్తున్నారా? లేదు, తగ్గేదే లేదు. ఎందుకు మరి అట్లా? ఇష్టం. ఎందుకు ఇష్టం బంగారం అంత ఇష్టం? ఏంటి ఇక చెప్పలేను, ఇష్టం బంగారం అంటే. ఆడవాళ్లకు బంగారమే అందం. ఈ మహిళలైన ఫంక్షన్ పోవాలన్నా ముఖ్యంగా గోల్డ్ నగలు వేసుకుని పోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఒక చిన్న నానుడు ఉంది కదా. అవును. అంటే మరి ముందు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా అనుకుంటున్నా, తగ్గుతుంది అనుకుంటున్నా? ఇక పెరిగేది, తగ్గేదంటూ లేదు. పెరిగేదే. ఓ 100 రూపాయలు తగ్గితే 1000 రూపాయలు పెరుగుతాంది, అంతే. పెరిగేదే తప్ప తగ్గేది లేదు. అంటే అమంత పెరుగుతున్నా కూడా ఈ కొనుగోలు మొత్తం ఆపరంటారా? ఇక ఆపట్లేరు, ఏం చేస్తారు. ఇక మధ్య తరగతి వాళ్ళు అయితే ఇప్పుడైతే పుస్తలే పెడతారేమో మామూలుగా. అంతకు ముందు ఒక 4-5 తులాలన్నా గోల్డ్ పెట్టేది, కానీ ఇప్పుడు పుస్తలు పెట్టడమే గొప్ప అయిపోతుంది బీద వాళ్ళకు. ఇక కొంచెం ఉన్నోళ్ళు ఇక కొనేటోళ్ళు కొంటూనే ఉన్నారు. ఇక ఎవరి రేంజ్ వాళ్ళది, ఏం చేస్తారు ఇక అంతే. తులం బంగారం ₹1,00,000 నేపథ్యంలో పెళ్లిళ్ళు వస్తున్నాయి, పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మరి ముందు పెళ్లిళ్ళకి మెయిన్ గా బంగారం పెట్టిపోతులకు బంగారం పెడతారు. 2 తులాలు పెట్టాలంటే వాళ్ళకి సాధ్యం అవుతుందంటారా? అవదు, చాలా కష్టం. ఎలా ఉండబోతుంది మరి పెళ్లి సీజన్ కూడా? ఇక ఇట్నే పెరుగుతూ ఉంటది. తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, ఇక తీసుకునే వాళ్ళు అంతే. 10 తులాలకు వస్తారు. 20 తులాలు తీసుకునేటోళ్ళు, 10 తులాలు తీసుకునేటోళ్ళు 2-3 తులాలు. అంటే ముందు అంటే బంగారం ఒకవైపు, భూముల ధరలు కూడా అంటే కొంటే బెటర్ అని అంటున్నారు కదా. భూమి మీద పెడితే చాలా బెటర్ బంగారం కంటే. మీరు చెప్పండి, ఎట్లా ఉందండి పరిస్థితి అసలు? ఏమన్నా షాప్లకి వెళ్ళి బయటకు వెళ్ళి చూసుకోపోవడం తప్ప లోపల వచ్చి కొనే పరిస్థితి అయితే లేదు. ఎందుకట్లా? బంగారు ధరలు ఆకాశాన్ని కాదు దాటిపోతాయి. రాకెట్ మీకు తెలిసిన ధరలు ఎంత ధర? నాకు చిన్నప్పుడు తెలిసినప్పుడు 3-4 వేలు 5 వేలు అంతే. ఇప్పుడు ఎంత ఉంది మరి? ఇప్పుడు 1,00,000 దాటింది. మరి 1,00,000 దాటినా కూడా మన జనం ఆసక్తి చూపుతున్నారు బంగారం. మేమే ఆసక్తి చూపెడతలేము. లేడీస్ మన ఎడ్ చేసి మన జేబులకే చిల్లు పడుతుంది. చిల్లు పడతా కంపల్సరీ. మరి కొనిపోతే పరిస్థితి ఏదో ఉంటుంది మరి. ఈ కొనకపోతే ఇంటికాడ కొంచెం ఎడమొఖం పెడమొఖం. ఇది కూడా దీనివల్ల కొంచెం
గ్యాప్ వస్తుంది కానీ బంగారం వల్ల అసలు ఎందుకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు, ఎందుకు ఒకసారి తగ్గుతున్నాయి అంటారు? కలిసి అంటే సప్లై తగ్గి ఉంటది, డిమాండ్ ఎక్కువ పెరిగి ఉంటది. ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది కదా, అందరు బంగారం మీద మోజు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన కాంచి కొంచెం బంగారం లేదా డబ్బు నిల్వ చేసుకోవడం అలాంటి వాటి మీద దృష్టి పెడతారు జనాలు. అంటే 2024లో సుమారు 75,000 75 నుంచి 80,000 అని చెప్తున్నారు. ఇప్పుడు అమాంతంగా ఒకేసారి ₹1,00,000 దాటింది. అంటే ఇప్పుడు మనకి ఇంత గిరిజన ప్రాంతం కదా, కుందానికి సుముఖత ఉంటుంది అసలు షాపులలో. సుముఖత ఉన్నా దానికి కొనేంత స్తోమతే ఉండదు. సరే, ఎక్కువ పరిమాణం కొనుక్కున్న వాళ్ళు కొంచెం తక్కువ పరిమాణం 10 తులాలు కొనుక్కున్న వాళ్ళు 5 తులాలు సరిపెట్టుకుంటారు. ప్రతి ఫంక్షన్ పోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ రింగ్స్ కానీ పెట్టడం మన భారత సంస్కృతి ఆనవాయితీకి వస్తుంది. అవి ముందు ముందు ఉంటాయి అంటే అవి ఉంటాయంటే వీళ్ళు పోటీ పడి వాళ్ళు అది పెట్టుకుంటారు, నేను ఇదే పెట్టుకోవాలని. అంటే ఇతరులతో పోలిక ఉన్నప్పుడు కొంచెం కష్టం. మనం ఉన్నంతలో మనం బెస్ట్గా ఉండాలనుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. వేరే వాళ్ళతో కొంచెం కంపేర్ చేసుకుంటే మనమే ఆగమవుతాం. కొంత మాట్లాడడానికి ఇక్కడ ఉన్నట్టు సేల్స్ గర్ల్స్ వాళ్ళు అడిగేసి మీరు చెప్పండి. అంటే మీరు రోజు ఇక్కడ వస్తున్నారు, మీరు రోజు ఇక్కడికి వస్తున్నారు కదా, అంటే వాళ్ళు కొనుగోలు ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు 10 తులాలు తీసుకునే కాడ 5 తులాలు తీసుకుంటున్నారు, 2 తులాలు తీసుకునే కాడ పుస్తక మెట్టలు అవే తీసుకుంటున్నారు సార్. కామన్ గా మహిళలకి బంగారం అంటే చాలా ప్రీతిపాత్రంగా చూస్తారు వాటిని. ఇప్పుడు ఏదో ఒక వెకేషన్ కి వెళ్ళాలి అంటే తప్పకుండా గోల్డ్ అనేది పెట్టుకొని వెళ్ళాలి అనేది ఆడవాళ్ళకు ఉంటది. సో అందం అది. గతంలో మీరు చూస్తున్నారు అంటే 80,000 70,000 ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చేది, ఇప్పుడు ఏ విధంగా వస్తున్నారు? అప్పటికంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అప్పుడంటే కొంచెం కొనడానికి ఒక 2-3 తులాలు కాదు 10 తులాలు తీసుకోవడానికి వచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడు కూలీ తరులతో కలుపుకొని 1,00,000 పైనే అవుతుంది కాబట్టి ఆలోచిస్తున్నారు కస్టమర్స్ కూడా. ఇప్పుడు వచ్చేది పిల్లల సీజన్, మీ అంతా పిల్లల సీజన్ ఉంటది, హడావుడిగా ఉండాల్సింది. అంతా ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్న బంగారు షాప్ మొత్తం దూసిపోయి వెలువెళ్ళిపోతుంది. ఇప్పుడు బంగారు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి తీసుకోవడానికి కూడా కస్టమర్లు ఆలోచిస్తున్నారు. అది ఏదో అమ్ముకోవడం అంటే బంగారం తీసుకోవడం కంటే ఫ్లాట్స్ ఉన్నాయి రాసి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. సో తగ్గిపోతున్నారు కస్టమర్స్ కూడా, గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి. సుమారుగా అంటే ఎంత తులం తీసుకుంటే 2-3 తులాలు తీసుకుంటే ఒక 6 తులం తీసుకుంటే అపాయతం చేస్తున్నారంటారా? అంతే చేస్తున్నారు. ఇప్పుడు 3 తులాలు తీసుకునే కాడ తులం తీసుకుంటున్నారు. ఇప్పుడు హారాలు నెక్లెస్లు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, పుస్తల తాడు మ్యాండేటరీ కాబట్టి అదే తీసుకుంటారు అన్నమాట. మొత్తానికి కస్టమర్స్ కి మీరు వచ్చే ముందు వాళ్ళకి అంటే మీరు ఏం చెప్పబోతున్నారు బంగారు ధరలపై కూడా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న రేట్లో అయితే ఓకే, మళ్ళీ ముందు ముందు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చు అని అంటాను. బంగారం ధరలు మనకు రోజు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కస్టమర్ల కూడా తగ్గింది. ఎందుకంటే ముందు ముందు కూడా మళ్ళీ పెరుగుతాయా తగ్గుతాయా అని ఒక భ్రమలో వాళ్ళ మహిళలందరూ తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకి బంగారం అంటే ప్రీతిపాకంగా వాడుకుని చిన్న ఫంక్షన్ మీద వాళ్ళకి బంగారం ఇంపార్టెంట్. మనతో మనకి ఒక మహిళ వాళ్ళు అడిగి తెలుసుకున్నా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ఈ మధ్యలో అయితే ఎక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం. ఇప్పుడు ఎంత ₹1,00,000 వస్తుంది అంటారు కదా అంటారు అట్లని. మామూలుగా ఉన్న వాళ్ళైతే కొనలేరు గోల్డ్. మరి మహిళలకి ఇష్టమైన బంగారమే కదా మరి. ఇక ఇష్టమైన గోల్డే కానీ మరి కొనలేని పరిస్థితులు ఉన్నాయి. చిన్నప్పుడు ఎంత ధర ఇష్టం బంగారం ధర? నా పెళ్ళప్పుడు 5,000 తులం మరి తీసుకున్నారు. అప్పుడు 2 తీసుకున్నారు, ఎక్కువ ఏం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ఒక తులం కూడా కొనలేము, ఒక గ్రామ్ గోల్డ్ కూడా కొనలేము అసలు. చిన్న చిన్న ఫంక్షన్ పోదామన్నా కూడా, బర్త్డే పోదామన్నా కూడా మన సుమ తగ్గట్టు చిన్న రింగ్ పెడదామని అనుకుంటున్నాం. ఏవి పెట్టలేవు, ఎంత డబ్బులు వేయాల్సిందే కానీ గోల్డ్ పెట్టలేవు. ముందు ముందు ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఏమో మరి ఇక తెలియదు. పిల్లలకి మరి ఎట్లా చేయదు అనుభవం ఎంత? ఒకటిగా మామూలుగా రోడ్డు వేసుకొని తిరగాలి అంతే. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు పరిస్థితి గోల్డ్ ధర ఎక్కుతుందా? గోల్డ్ 90 అంటే 96 అంటే మొన్న ₹1,00,000 దాటిందండి బంగారం. దాటిందని చెప్పారు కానీ అంతే 96, 94 అంటారు, 93 అంటారు. ఫోన్లేమో చాలా దిగిందని అంటారు. హౌస్ల దగ్గర వస్తే ఏం లేదు, కరెక్ట్ ఫస్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు అట్టనే ఉంటుంది. మరి ఎట్లా బతుకుతారు పేదోళ్ళు, ఏం చేసి బతుకుతారు? పెళ్లి సీజన్ వస్తుంది కదమ్మా, మరి పెళ్లికి మరి బంగారం పెట్టాలి, బయట పరిస్థితి ఎట్లా? అదే మరి కొనటట్టుందా బంగారం? అందరూ ఖబరస్తాను ఇక్కడ చూసిన మహిళలు అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బంగారం కొనలేని పరిస్థితుల్లో ఫంక్షన్ పోవాలన్నా కూడా బంగారం ఇంపార్టెంట్. మాకు ఇప్పుడు గోల్డ్ వేసుకొని కూడా ఫంక్షన్ పోయిన పరిస్థితి అని చెప్పేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి బంగారం ధర తగ్గుతాయా పెరుగుతాయా అని మాత్రం వేచి చూసే పరిస్థితి అని చెప్పేసి మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది.